ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటీ. మరిన్ని బాక్స్ ఆఫీస్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా వీడియోని లైక్ చేయకపోయినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా నాకు కూడా బూస్ట్ అయితే వచ్చింది. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ అయితే క్లోజింగ్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ కలెక్షన్స్ లో లాభం ఎంత, ఈ మూవీకి నష్టం ఎంత, ఓవరాల్ గా బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత, సాధించిన కలెక్షన్లు ఎంత అని వివరాలు అయితే మనమైతే తెలుసుకుందాం. సో ఓవరాల్ గా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి అయితే ఫ్రెండ్స్ ముందు నుంచి మంచి హైప్ అయితే ఉంది. సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్రెండ్స్ ఆ రోజు అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే మెయిన్ గా పండగ వాతావరణం అయితే కనిపించింది. ఓవరాల్ గా ఈ మూవీ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ పాయింట్, సాధించిన కలెక్షన్ ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. సో పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఫ్రెండ్స్ హైయెస్ట్ గ్రాసర్ ఈ మూవీ అయితే హైయెస్ట్ గ్రాసర్ అయితే నిలిచింది. అదే కాకుండా పవన్ కళ్యాణ్ కెరీర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీగా కూడా ఈ మూవీ అయితే నిలిచింది. సో ఈ మూవీ బడ్జెట్ వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్, ప్రమోషనల్ ఖర్చులు అన్ని కలుపుకొని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయితే ఈ మూవీ అయితే నిర్మించారు ఫ్రెండ్స్. ఈ మూవీలో వచ్చేసరికి హిందీ నటులు కూడా ఉన్నారు. ఇమ్రాన్ హష్మి, జాకీ ష్రాఫ్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్. సో వీళ్ళు కూడా అయితే ప్రధాన పాత్రలు అయితే పోషించారు. సో ఈ పాత్రలకి ఎక్కడా కూడా అంటే తన పాత్రకి న్యాయం జరగకుండా ఉండలేదు అనే సీన్ అయితే లేదు ఫ్రెండ్స్. ఓవరాల్ గా అన్ని పాత్రలకి అయితే ఈ మూవీలో అయితే న్యాయం జరిగింది. సో ఓవరాల్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాలో వచ్చేదానికి 80 కోట్లు, సీడెడ్ లో 22 కోట్లు, నైజాంలో 55 కోట్లు, ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఫ్రెండ్స్ 157 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకొని పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర నైజాంలో ఫ్రెండ్స్ 157 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది. అంతకుముందు హరిహర వీరమల్లు చిత్రం కూడా ఇంత బిజినెస్ అయితే జరుపుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మూవీపై ఫస్ట్ నుంచి హైప్ అనేది ఉంది. సో అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో 157 కోట్ల రూపాయల బిజినెస్ అంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా అయితే జరిగింది. సో ఓవరాల్ గా ఫ్రెండ్స్ ఇక ఈ మూవీ ఇతర రాష్ట్రాల బిజినెస్ ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ కర్ణాటకలో 8 కోట్లు, తమిళ్, కేరళలో 3 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకుంది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 193.5 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ అయితే జరుపుకుంది. ఓవరాల్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసరికి లాభాల్లోకి రావాలి అంటే 200 కోట్ల రూపాయల షేర్ ను 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అయితే రాబట్టాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్స్. ఇక రిలీజ్ అయిన తొలి రోజున సెప్టెంబర్ 25వ తేదీన ఫ్రెండ్స్ ఒక పండగ వాతావరణం అయితే కనిపించింది తెలుగు రాష్ట్రాల్లో. సో రిలీజ్ అయిన తొలి రోజున ఫ్రెండ్స్ తొలి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే సొంతం చేసుకుంది ఫ్రెండ్స్ ఈ మూవీ. సో టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కొద్దిగా కలెక్షన్స్ పరంగా అయితే ఫ్రెండ్స్ సో చివరిలో వచ్చేసరికి కాంతారా చాప్టర్ 1 ఉంది కదా, ఆ మూవీ రిలీజ్ అవ్వడం వల్ల కొద్దిగా కలెక్షన్స్ అయితే తగ్గాయని మనం అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా అంటే ఈ మూవీ ప్రీమియర్స్ ద్వారానే 22 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది ఫ్రెండ్స్. అంతకుముందు ఉన్న మూవీస్ ని వెనక్కి నెట్టేసి ఈ మూవీ ఫస్ట్ ప్లేస్ లో అయితే కూర్చుంది. సో ఓవరాల్ గా మొదటి రోజు ఫ్రెండ్స్ 67 కోట్ల రూపాయలను ఇండియా వైడ్గా అయితే వసూలు చేసింది ఫ్రెండ్స్. అంటే ఓన్లీ నెట్ ని నేను చెప్తుంది ఫ్రెండ్స్. ఇక ఓవరాల్ గా మొదటి వారంలో ఇండియా వైడ్ గా 169.3 కోట్ల రూపాయల నెట్ ని కలెక్ట్ చేసింది ఫ్రెండ్స్. ఇక రెండో వారంలో వచ్చేసరికి 2 వారాలకి ఈ మూవీ 188 కోట్ల రూపాయల నెట్ ని 226 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. ఓన్లీ ఇండియా వైడ్ గా ఫ్రెండ్స్ నేను చెప్పింది. సో ప్రపంచవ్యాప్తంగా కాదు. ఇక అంటే ఓవర్సీస్ కలెక్షన్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఓవర్సీస్ కలెక్షన్ లో కూడా మంచి బెంచ్ మార్క్ అయితే సొంతం చేసుకుందండి సార్. 3 వంతుల కలెక్షన్స్ ని ఓవర్సీస్ లో 70 కోట్ల రూపాయల వసూలు చేసి ఫ్రెండ్స్ 3 వంతుల కలెక్షన్స్ ని అంటే అక్కడి నుంచి వెనక్కి రాబట్టింది. ఓవర్సీస్ లో తన స్టామినా ఏంటో మరొకసారి అయితే పవన్ కళ్యాణ్ అయితే తనైతే నిరూపించాడు అని మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 70 కోట్ల రూపాయలు అంటే ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా ఈ మూవీ ఫ్రెండ్స్ మూడో వారంలో వచ్చేసరికి కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కావడంతో క్రమంగా కలెక్షన్స్ అయితే తగ్గాయి. సో ఓవరాల్ గా ఫైనల్ గా 340 కోట్ల రూపాయల గ్రాస్ వద్ద ఈ మూవీ కలెక్షన్స్ అయితే ఆగిపోయాయి. సో ఓవరాల్ గా ఈ మూవీ ఇంకా బడ్జెట్ పరంగా లాభం ఎంత, నష్టం ఎంత అనేది అయితే ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. సో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 187.6 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది. తమిళంలో 1.80 కోట్లు, హిందీలో 3.32 కోట్లు, కర్ణాటకలో 46 లక్షలు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో కలిపి 5 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది. ఇంకా దాదాపుగా ఫ్రెండ్స్ 3 వంతుల్ని 70 కోట్ల రూపాయలని గల్ఫ్ దేశాల్లో అంటే ఓవరాల్ గా ఓవర్సీస్ మార్కెట్ లో కలెక్ట్ చేసింది ఫ్రెండ్స్. సో అక్కడ ఇంత స్టామినా అంటే పవన్ కళ్యాణ్ కి సో చాలా రోజుల తర్వాత తన సత్తా ఏంటనేది మరొకసారి అయితే నిరూపించాడని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ఫ్రెండ్స్ ఈ మూవీ ఇక లాభ నష్టాల గురించి మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఓవరాల్ గా 340 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర 60 కోట్ల రూపాయల నష్టాలతో సో బాక్స్ ఆఫీస్ జర్నీని ముగించింది అని మనమైతే చెప్పుకోవచ్చు. కాకపోతే ఫ్రెండ్స్ శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ ఇవి ఉన్నాయి కదా, వీటి ద్వారా నిర్మాత అయితే సేఫ్ జోన్ లోకి అయితే వచ్చేసారు. సో ఇవి లేకపోయినట్టయితే 60 కోట్ల రూపాయల నష్టాలతో బాక్స్ ఆఫీస్ జర్నీని ముగించేది. సో ఇవి ఉన్నాయి కాబట్టి సో ఓవరాల్ గా మూవీ అయితే సేఫ్ జోన్ లోకి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ కెరీర్ లో కూడా ఎన్నడూ లేని విధంగా 350 కోట్ల రూపాయల గ్రాస్ ను
అంటే ఎగ్జాక్ట్ గా అయితే 340 కోట్ల రూపాయల 340 కోట్ల రూపాయల గ్రాస్ లేని ఫ్రెండ్స్. సో 340 కోట్ల రూపాయల గ్రాస్ తో బాక్స్ ఆఫీస్ జర్నీ అయితే ముగించి, సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ మూవీస్ లో ఇది కూడా తెలుగు మూవీస్ లో ఒక మూవీకి అయితే నిలిచింది. సో ఓవరాల్ గా మీరు కనుక మూవీ చూసారు కదా ఫ్రెండ్స్, సో చూడని వాళ్ళు అయితే మాక్సిమం అయితే ఉండరు. సో మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? అప్పుడు రిలీజ్ అయిన మూవీనే, సో ఎలా అనిపించింది ఈ మూవీ? అంటే ఇంకా కొద్దిగా అయితే రన్ అవుతుంది, ఇంకా ఎంతవరకు రన్ అవుతుంది? సో ఈ మైనర్ లాసెస్ ని అంటే వెనక్కి తెప్పిస్తుందా లేదా అనేది అయితే కింద కామెంట్లో అయితే తెలియజేయండి. సో కొద్దిగా వీడియోని లైక్ చేయకపోయినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కూడా కొంచెం బూస్ట్ అయితే వచ్చింది. సో మరిన్ని బాక్స్ ఆఫీస్ విషయాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.